హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్టీఆర్ గ్యాలరీ. ఈరోజు స్పెషల్ రెసిపీ వచ్చేసి అయితే ప్రాన్స్ బిర్యానీ అండి. రుచి అయితే అదిరిపోయింది. చాలా చాలా బాగుందండి టేస్ట్. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. చాలా అద్భుతంగా గుమగుమలాడుతూ ఎంతో టేస్టీగా ఉంటుందండి ఈ రెసిపీ అయితే. నేను ఎలా చేశానో మీకు చూపించబోతున్నానండి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. చాలా చాలా బాగుంటుంది. రుచి అయితే అదిరిపోతుంది. ముందుగా 1 kg ప్రాన్స్ తీసుకొని అవి క్లీన్ చేసి పెట్టుకుంటే నాకు 600 grams వరకు అయితే అయ్యాయండి. ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ వరకు లెమన్ స్క్వీజ్ చేసి ఇలా పిండుకోండి. ఇందులో తర్వాత ఒక స్పూన్ వరకు పసుపు, అలాగే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, తర్వాత తగినంత ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 టీ స్పూన్ల కారం వేసుకోవాలండి. కారం కొంచెం ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకొక హాఫ్ స్పూన్ వరకు వేసుకోండి. తర్వాత ఒక స్పూన్ వరకు ధనియాల పొడి, అలాగే హాఫ్ స్పూన్ వరకు గరం మసాలా, ఒక స్పూన్ వరకు బిర్యానీ మసాలా, అలాగే ఒక హాఫ్ కప్పు పెరుగు యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలండి. ఒక స్పూన్ నెయ్యి లేదా నూనె వేసుకోండి. ఇలా వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకొని ఇప్పుడు ఇందులో కొద్దిగా పుదీనా, అలాగే కొద్దిగా కొత్తిమీర వేసి బాగా కలుపుకొని ఒక అరగంట పాటు పక్కన పెట్టుకోండి. చాలా చాలా బాగుంటుందండి. ఇలా కలిపెట్టుకోవడం వల్ల ప్రతిదీ మసాలా అనేది రొయ్య ముక్కకు పట్టి బాగుంటుంది టేస్ట్ అయితే. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకొని అందులో వాటర్ వేసి ఇందులో కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. తర్వాత హోల్ బిర్యానీ ఇంగ్రీడియంట్స్ ఇందులో యాడ్ చేసుకోవాలి. దాల్చిన చెక్క, లవంగాలు, ఇలాచీ, స్టోన్ ఫ్లేవర్, బే లీఫ్ ఇవన్నీ యాడ్ చేసుకున్నాను నేనైతే. తర్వాత ఒక 2 పచ్చిమిర్చి, తగినంత ఉప్పు, అలాగే ఒక స్పూన్ వరకు బిర్యానీ మసాలా వేసుకోవాలి. బిర్యానీ మసాలా ఇందులో అనేది ఆప్షనల్ అండి, మీ ఇష్టం ఉంటే వేసుకోవచ్చు. నేను ముందుగా ఒక 2 గ్లాసుల రైస్ తీసుకొని వాష్ చేసి నానబెట్టుకున్నానండి. బాస్మతి రైస్ ఒక 500 గ్రాముల రైస్ తీసుకొని నానబెట్టుకున్నాను. ఇలా వాటర్ మరిగాక ఈ రైస్ వేసి 80% కుక్ అవ్వనివ్వాలి. 80% కుక్ అయ్యాక స్ట్రెయిన్ అవుట్ చేసుకోండి దాన్ని. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు సన్నగా తరిగిన ఉల్లిపాయలు ఒక 3 తీసుకున్నాను. ఇలా స్లైసెస్ లాగా పొడుగ్గా కట్ చేసుకోవాలి. ముందుగా మనం బ్రౌన్ ఆనియన్స్ చేసుకోలేదండి. ఇప్పుడు ఇందులోంచి సగం తీసుకొని పక్కన పెట్టుకున్నాను నేనైతే. మీరు ఒకవేళ కావాలంటే ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు గోల్డెన్ బ్రౌన్ షేడ్లోకి వచ్చాక తీసి పక్కన పెట్టుకున్నాను. అవి మనం లాస్ట్లో యాడ్ చేసుకుందామండి. ఇప్పుడు ఇందులో హోల్ బిర్యానీ ఇంగ్రీడియంట్స్, అలాగే కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న ప్రాన్స్ ఉంది కదండి, అది ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోండి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఖచ్చితంగా, లేకపోతే అడుగు పట్టేస్తుంది. ఈ బిర్యానీ అనేది రుచి అయితే అదిరిపోతుందండి. ఫస్ట్ టైం చేసిన వాళ్ళకైనా కూడా ఇంత ఈజీనా, ఇంత టేస్టీగా ఉంటుందా అనిపిస్తుంది. చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఒక 6 మినిట్స్ తర్వాత నేనైతే ఇలా కర్రీని కొంచెం తీసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు కొంచెం గిన్నెలో కర్రీ ఉంది కదా, దాని మీద కొంచెం రైస్ వేస్తున్నాను. మొత్తం అలాగే ఉంటే రొయ్యలు కదండి, తొందరగా మాడిపోయే ఛాన్సెస్ ఉంటుంది. అందుకే ఒక లేయర్ వరకు రైస్ వేస్తున్నాను. ఇలా రైస్ వేసాక మనం ముందుగా తీసి పెట్టుకున్న ఈ రొయ్యల కర్రీని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. వేసుకొని లేయర్గా వేసుకోవాలన్నమాట. తర్వాత రైస్ వేసుకుందామండి. ఇప్పుడు దీని మీద ఇలా వేసుకొని రైస్ని మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. మొత్తం రైస్ వేసేసుకోవాలండి. ఇలా వేసుకున్నాక ఇప్పుడు మనం ముందుగా తీసి పెట్టుకున్న బ్రౌన్ ఆనియన్స్ ఉన్నాయి కదా, దీని మీద వేసుకుందామండి ఇప్పుడు. అలాగే కొద్దిగా పుదీనా, కొత్తిమీర కూడా వేసుకోవాలి. తర్వాత నెయ్యి వేసుకోవాలండి. 1 టేబుల్ స్పూన్ లేదా 2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి పడుతుంది. మనం ఇంకా దీని మీద వాటర్ అనేది యాడ్ చేయాల్సిన పని లేదు. మనం ఆల్రెడీ రైస్ని 80% కుక్ చేసాం కదా, రొయ్యల్లో ఉండే వాటర్తోనే బిర్యానీ అనేది కుక్ అయిపోతుంది. చూసారా, 20 మినిట్స్ తర్వాత ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్, అలాగే 15 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా బిర్యానీ ప్రిపేర్ చేసుకోవాలి. అంతే అండి, రొయ్యల బిర్యానీ తయారైపోయింది. అదిరిపోతుందండి, రుచి అయితే అదిరిపోయింది. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. ట్రై చేసి
బిర్యానీ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.